ఆహా, ఏం కిక్కనా, నువ్వు కొట్టిపోయినట్టే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఓ వావ్, డబుల్ యూజ్ మీ. మీ అందమైన చేతులకు మొహానికి ఈ కాకరబత్తిలే కావాలి. దీంతో పాటు ఈ దీపం కూడా ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి. తాతను పట్టుకుని డార్లింగ్ అంటుందేంటబ్బా. అమ్మాయి చేరసరా బచ్చా. చేయడం మంచమే కదన్నా, చీర్. అదేలేరా, ఏదో ఒకటి బలంగా చేయాలరా. కాన్గడ్ తల వాళ్ళకి కొడతామా? ఇంకా పోలీస్ స్టేషన్లో పొర్లిచి కొడతాను. ఆహా, ఏం కిక్కనా, నువ్వు కొట్టిపోయినట్టే ఉంది. అంతెక్కిందేంట్రా, నిజంగానే కొట్టానరా. నేను అనేది ఏదో ఒక పని చేయాలని. రోజు తాత తిట్లు పడకుండా ఉన్నానరా. పైగా మందు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి. దానికి దిగులేందుకన్నా, దగ్గరలో దీపావళి ఉంది, పటాసులు పెడదాం, కాసులు పడదాం. అంతే అంటవా? కానీ ఒక 10,000 కావాల్సి వస్తుందేమన్నా. ఇలాంటి రోజు వస్తుందని ముందే పసిగట్ట తాత పంచులోంచి 10,000 తీసి 10 పెట్టా. అది వాడుదాం, చెల్లరేగిపోదాం. లెట్స్ చేంజ్ ద డ్రెస్. ఎలా ఉందన్నా షాపు? అదిరిపోలే. అదిరి బెదిరేలా ఉందిరా, సూపర్. వెళ్ళి అమ్ముకుందాం పద. ఏంటన్నా ఇంకా బోనే కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఓ వావ్, డబుల్ యూజ్ మీ. మేడం, భూచక్రాలు అది. రే ఆనా. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? నాకు ఆ రాకెట్ కావాలి. శుద్ధిమిత్రైన మీ చేతులకు రాకెట్ ఎందుకండి? అసలే మంట తాగితే కందిపోయేలా ఉన్నాయి. మీ అందమైన చేతులకు మొహానికి ఈ కాకరబత్తిలే కావాలి. దీంతో పాటు ఈ దీపం కూడా ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి. అవునవును, మంట తాకితే ఆ మేకప్ అంతా ఎగిరిపోయేలా ఉంది. ఇవే అవి కరెక్ట్. వాడి మాటలు పట్టించుకోకండి, ఈ దగదగలాడే దీపాన్ని వెలిగించుకోండి. నాకు ఆ రాకెటే కావాలి, అది మా ఆయనకు గిఫ్ట్. చాలు, కావాల్సింది ఏదో ఇచ్చేసి అర్జెంటుగా బయటికి వెళ్ళగొట్టేసాయి. అప్పటి నుంచి అలానే చేస్తున్నాడు. ఏంట్రా వెళ్ళగొట్టాలి అది అంటున్నావు? తాతను పట్టుకుని డార్లింగ్ అంటుందేంటబ్బా. ఏదో ఇదేముందిరే. అదేం లేదు తాతగారు. మేడం మీరు కూడా అలా చెప్తారు, తాతగారు ఫీల్ అవుతారు. ఎవడ్రా తాత? తాట తీస్తా. ఓకే ఓకే, నా మాటేనండి, కూల్గా అండి. హీరోలో ఉన్నారు. శంకరాభరణం అంటే ఫీల్ అయితేనే ముసలుడు. అమ్మో, ఇదైతే మీద కూడా రక్కిన రక్కేటట్టుంది. ఏదో ఒక సినిమాలో ఏంటి సార్, ఒకసారి నాతో రండి, మీకు ఫ్రీగా టపాసులు ఇప్పిస్తా. రండి, ఇక్కడ కూర్చోండి. సూపర్ మేడం, మీరు కూడా కూర్చోండి, ఒక్కసారి కూర్చోండి. ఓ అమ్మో, ఓ అమ్మో. ఫ్రీ బాంబులు ఇస్తాని ఇక్కడ కూర్చోబెట్టాడేంటి? ఒక్కసారి నేను అనేది మళ్ళీ అనండి. తాపీగా తీసుకో టపాసు. తాపీగా తీసుకో టపాసు. మేము వెళ్తున్నాం మార్సు. అయిపోయి ఒక గుండు టడా. అమ్మాయిని ఎంత ఆశపడనరా, ఫ్రీగా టపాసులు కావాలంట. తడికలేమద్దు. సంగతి చూడు. అన్నా, ఏంటన్నా నువ్వు చేసింది? అదే నేనేం చేశాను రా, వాళ్ళకు మార్సుకు దారి చూపించా అంతే. మళ్ళీ మార్స్ అంటే కంట్రోల్ పెద్దవాడే అని కూడా చూడను. ఓకే ఓకే, కూల్ రాకీ, కూల్. ఏం చేద్దాం చెప్పు. మనం షాప్ పెట్టింది అమ్ముకోవడానికి, అందరితో ఆడుకోవడానికి కాదు. నేను చెప్పినట్టు ప్రతిజ్ఞ చేయి. అమ్మాయిల కన్నా అమ్మకం మీద దృష్టి పెడతాను. అమ్మాయిల కన్నా అమ్మకం మీద దృష్టి పెడతాను. కస్టమర్లను దేవుళ్ళలాగా చూసుకుని వాటికి ఎలాంటి హాని కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. దేవుళ్ళలాగా చూసుకొని ప్రమాణం చేస్తున్నాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సరిగ్గా ఎలాంటి హాని చేయనని ప్రమాణం చేస్తున్నాను.